ఈరోజు ముస్లిం సమాజంలో మునాఫిక్ అనే పదం పరమసరంగా ఎక్కువగా వాడుతున్నారు. అసలు మునాఫిక్ అంటే ఎవరు? అసలు మునాఫిక్ అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కాలంలో కొంతమంది యూదులు ఇతర మతాల నుండి ఇస్లాం ధర్మాన్ని నాశనం చేయడానికి ముస్లింలుగా వేషం వేసుకొని ఇస్లాం యొక్క కార్యకలాపాలను, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క కదలికలను, ఆయన వ్యూహాన్ని ఇతరులకు, వారి యొక్క శైతాన్లకు చేరవేసేవారు. వారిని స్పష్టంగా మునాఫిక్ అని అనవచ్చు. అయినప్పటికీ అలాంటి కొన్ని పనులు చూసినప్పుడు కూడా అబ్దుల్లా బిన్ ఉబై లాంటి పెద్ద పెద్ద మునాఫిక్లకు సర్దారుగా, నాయకుడిగా ఉన్న వారినే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆయన మునాఫిక్ అని అనలేదు. అయితే మునాఫిక్కి సంబంధించి హదీసులో 3 విషయాలు చెప్పబడ్డాయి. మునాఫిక్ అంటే ఎవరంటే అతడు నోరు విప్పితే అబద్ధం మాట్లాడతాడు, మొదటి విషయం. రెండో విషయం, అతడు ఏంటంటే వాగ్దానం చేసి దాన్ని భంగపరుస్తాడు. మూడో విషయం, ఏదైనా అమానతులు అతనికి అప్పగిస్తే దాన్ని భంగపరుస్తాడు, అమానతుల్లో ఖియానత్కి పాల్పడతాడని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు. 3 విషయాలు. 1 నోరు విప్పితే అబద్ధం చెప్పడం, 2 వాగ్దానాన్ని భంగపరచడం, 3 అమానత్లో ఖియానత్ చేయడం. కానీ ఏ ముస్లిం అయినా ఈ 3 లక్షణాల్లో ఏదైనా ఒక లక్ష్యం యొక్క కొన్ని సూచనలు కనిపించినందుకు అతన్ని మునాఫిక్ అని చెప్పలేము. ఎందుకంటే మానవుడు బలహీనుడు, తన యొక్క సహజ దౌర్బల్యం కారణంగా ఎప్పుడైనా అబద్ధం చెప్తాడు. కానీ ఇక్కడ ఏంటి, నోరు విప్పితే అబద్ధం చెప్పేవాడు మునాఫిక్ యొక్క లక్షణాల్లో ఒక లక్షణం. హుజైఫా రదియల్లాహు అన్హు వారి వద్ద మునాఫికుల యొక్క లిస్ట్ ఉండేదన్నమాట. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మునాఫికులు ఎవరో వహీ ద్వారా తెలుసుకొని హుజైఫా రదియల్లాహు అన్హు వారి వద్ద లిస్ట్ ఉండేది. అప్పుడు ఉమర్ రదియల్లాహు వారు కంగారు పడి, అయ్యో హుజైఫా చెప్పు, ఇందులో నాదేనా పేరుందా అని భయపడేవారు. ఎవరు ఏ ఉమర్ని చూసైతే శైతాను వేరే దారిలో పారిపోతుందో అలాంటి ఉమర్ సైతం భయపడ్డాడు. అలాంటి విశ్వాసం, అలాంటి చైతన్యం మనలో ఉండాలి తప్ప మనం ఎవరిని కూడా కొన్ని కారణాలు చూపిస్తూ ఇతడు మునాఫిక్ అని చెప్పడం చాలా పెద్ద పాపం. ఒక విధంగా చెప్పాలంటే అది క్షమించరాని పాపాలు ఎలా అయితే ఉంటాయో అలాంటి పాపాల్లో ఒక పాపం అయిపోతుంది. కాబట్టి మునాఫిక్ అని చెప్పకూడదు. ఒక చిన్న సంఘటన చెప్తాను చూడండి. హజరత్ ఇత్బాన్ బిన్ మాలిక్ రదియల్లాహు అన్హు వారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సహాబీ. ఈయన ఏం చేశారంటే బను సాలిం తెగకు నమాజ్ చదివించేవారు. ఆయన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వచ్చి ఏమన్నారంటే, ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, నేను బను సాలెం అనేటటువంటి ఒక తెగకు నమాజ్ చేయిస్తూ ఉంటాను. మా ఇంటి నుండి బను సాలెం తెగకు వెళ్ళే దారిలో ఒక కాలువ ప్రవహిస్తుంది. వర్షాలు ఎక్కువగా పడినప్పుడు ఆ కాలువ ఎక్కువగా ప్రవహిస్తూ ఉంటుంది. అక్కడికి వెళ్ళడం నాకు కష్టంగా ఉంది. ఇప్పుడేమో నేను కాస్త వృద్ధుని కూడా అయిపోయాను, నా కళ్ళు కూడా సరిగ్గా కనబడడం లేదు. మీరు అనుమతిస్తే మీరు ఒక రోజు మా ఇంటికి వచ్చేసి మీరు నమాజ్ చేసినట్లయితే ఆ స్థలాన్ని నేను నమాజ్ స్థలంగా మార్చుకుంటానని ప్రవక్త వారితో విన్నవించుకోవడం జరిగింది. ఆ తర్వాత మరుసటి రోజే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు హజరత్ అబూబకర్ సిద్దీక్ రదియల్లాహు అన్హు వారిని వెంట పెట్టుకొని ఇత్బాన్ బిన్ మాలిక్ రదియల్లాహు అన్హు వారి ఇంటికి వెళ్ళారు. వెళ్ళగానే సలాం చేసి కూర్చోకుండా వెంటనే 2 రకాతుల నమాజులు ఎక్కడ నమాజ్ చేయాలి చూయించు అని తన ఇంట్లో ఒక ప్రదేశంలో 2 రకాతులు నమాజ్ చేశారు. అతని వెనక వీరందరూ నిలబడి నమాజ్ చదువుకున్నారు. అంతలోనే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అక్కడికి వచ్చారని కొంతమందికి తెలిసింది. కొంతమంది గుమిగూడారు. అందులో చాలామంది వచ్చారు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇక్కడికి వచ్చారు అని. అంతలోనే ఒక వ్యక్తి ఏమన్నాడంటే, ఈ ఇంటి యజమాని కనిపించడం లేదు, అతడు ఎక్కడున్నాడు అనగానే ఇది విన్నటువంటి మరో వ్యక్తి నోరు పారేసుకొని అతడు ఏమనంటే, అతడు మునాఫిక్ అండి, అతడు కపటి అండి, అతడు వంచకుడు అండి, అల్లా ప్రవక్త అని అతనికి అభిమానమే లేదు, అతడు ఎందుకు ఇక్కడ ఉంటాడని నోరు పారేసుకున్నాడు. వెంటనే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అతన్ని ఖండిస్తూ వారిస్తూ ఏం చెప్పారంటే, అతడు లా ఇలాహా ఇల్లల్లాహ్ ముహమ్మదుర్ రసూలుల్లాహ్ అని కలిమా చదివినటువంటి ఒక వ్యక్తి అని మీకు తెలియదా అని ప్రవక్త వారు తీవ్రంగా కోపంగా ఖండించారు. అప్పుడు వారేమన్నారంటే, అతడైతే కలిమా చదివాడు కానీ అతని విశ్వాసం అల్లాకే తెలుసు అని వారన్నారు. అప్పుడు ప్రవక్త వారు అన్నారు, చూడండి, ఎవరైతే లా ఇలాహా ఇల్లల్లాహ్ ముహమ్మదుర్ రసూలుల్లాహ్ అని కలిమా చదువుతారో వారు నరకంలో ప్రవేశించారు, నరకాగ్ని వారిని ముట్టజాలదని మీకు తెలియదా? ఒక కలిమా చదివినటువంటి వ్యక్తిని మునాఫిక్ అని మీరు చెప్పకూడదని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు. అంటే ఈ విషయాన్ని అర్థం చేసుకోండి. వాస్తవంగా చెప్పాలంటే మునాఫిక్ ఉండాల్సిన అన్ని లక్షణాలు అతనిలో ఉన్నప్పటికీ, సహాబాలు గుర్తించినప్పటికీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అంటున్నారు అతన్ని మునాఫిక్, కపట విశ్వాసి అని మీరు చెప్పకూడదని చెప్పారు. అబ్దుల్లా బిన్ ఉబై మునాఫిక్ల యొక్క సర్దారు. వాస్తవంగా చెప్పాలంటే అలాంటి వ్యక్తియే చనిపోతే తన యొక్క వస్త్రాన్ని కఫన్గా ఇచ్చారు, అతని జనాజా నమాజ్ కూడా చదివించారు. కాబట్టి మిత్రులారా, ఎవరిని కూడా మనం మునాఫిక్ అని మనం చెప్పకూడదు. ఇది చాలా పెద్ద తప్పు. మీ ప్రశ్నకు జవాబు దొరికిందని నేను ఆశిస్తున్నాను.